పంచామృతాలు అన్ని కూడా మంత్రపూర్వక గోదగ్నాభిషేకం సమర్పయామి నమ పార్వతీపదే హర హర మహాదేవ శంకర భగవానుకి నెయ్యి భక్తవహిజోతిరథే తేజోతిదేవ వత్యత్వదా సూర్యస్కరస్మే జయ శంకర భగవానుకి జయ గౌరీ భగవతికి పార్వతీపదే హర హర మహాదేవ శంకర గోమృతాభిషేకరాదేవ మధువాకారుతాయతే మధుసనందనః మాధేయోధవల్లార్థివగణకః మధుర్వోరసనోమధుమానవనస్మధిర్మధుమాగమస్తూయః మాధిర్ధోమవంధునః మధురేపయామి శంకర భగవానికి శంకర భగవానికి రాజవర్ణాయ వాయువే స్వాగత్యామి బృహస్పతి మధుమాగమదాభ్యః जय गौरे परमेश्वर भगवान के जय शंकर भगवान के जय गौरी महादेव के शंकराय स्नापयामि तस्मारंगमावयज्ञस्मधायुजन्मधा आमोधयसराजनः शुद्धोदकेन नामयामि समर्पयामि जय गौरी परमेश्वर भगवान के शंकर भगवान के गौरी महागोचत्रे नमः ओम नमः शिवाय ओम नमः शिवाय श्रीमात्रे नमः श्रीमात्रे नमः ओम शन्नामित्रस्तं वरुणः शन्नो भवत्पर्यमा शन्नयुङ्गो भवत्परे शंकर हे गौरे परमेश्वर भगवान के पार्वदेवते अघमेतं पुरुषमहन्तम् आदित्यवर्णं तमधस्तु भारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा भवेन्दुदास्ते धातावहस्ताद्यमुदागधार शक्रः प्रविद्धान्तचितस्तजस्तः तस्माद्दिग्धासर्वगौरः तदस्तामादिविघ्ने तदामुदिग्घने तस्माद्धातामर्जिधस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदीं यस्यान्धेयं गामश्च पुरुषानघम् अश्वपूर्वाणुधमभ्यास्ति नाधनः व्यासुधिमयितो भूत्वा जुहुलायाश्चमन्वहम् श्री ओम आप्याय ओरयं भगं यजामहे सुगन्धिं पुष्टिवर्धनो उर्वारुकमिवभन्दनां मृत्यो मृत्युयमामृगात् भूतिर्भूतगरी मापोपविद्धान्तनगरी ओम भूतिर्भूतगरी भूतिर्गणे मापोपविद्धान्तनगरी भूतभूतिर्भूतगरी यजो राजमा संपत्तिरे दिव्यभस्मान्धारयामि हर हर पार्वतीपते हर हर महादेव ओम नमः शिवाय 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 तस्मादेको समर्पयामि वन्दनं जनामहे वन्दनं सवर्धना वन्दना ओम भस्मा एवं सर्वभूतानां दिव्यान्धां धारयामि गन्धद्वारामि पुष्पाञ्जलिः देवरेणुं सर्वभूतानां दिव्यान्धां धारयामि ॐ चन्द्रशेखर चन्द्रशेखर चन्द्रशेखर
ఈశ్వరేగం సర్వభూతానాం తామిదోహప్పయే పంచామృతాలు అంటే మన పంచభూతాలకు ప్రతీకలు పంచామృతాలు అంటే గాలి నీరు నిప్పు ఆకాశము భూమి అనేటటువంటి 5 ఉన్నాయి కదా. ఆ పంచభూతాలకు ప్రతీకలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించినటువంటిది. అవన్నీ కూడా మనకు సహకరించి మన పంచేంద్రియాలు, మన శరీరం, మనస్సు, అలాగే బుద్ధి, ఆలోచన ఇవన్నీ కూడా పంచభూతాలు, మనలో ఉన్నటువంటి రుచి, చర్మం ఇవన్నీ కూడా మన పంచభూతాలకు సంబంధించినవి. పంచామృతాలను మనం స్వామివారికి వాటి ఈ లోక రక్షణకే కాక మన శరీర రక్షణకు కూడా పంచామృతాలని, ఆరోగ్యం గురించి, ఆయుష్ గురించి, ఆలోచన స్థితి గురించి పంచామృతాలని స్వామివారికి, దేవతలకి పూజల్లో మనం వాడుతూ ఉంటాం. అలాగనే సుగంధ ద్రవ్యాలు భస్మం వాడటం వల్ల భయం అంటే మరణ భయం కలుగుతుంది. భస్మం స్వామివారికి వాడటం వల్ల మరణ భయం కలిగి మనకి ధైర్యం చేకూరుతుంది. ధైర్యం చేకూరడమే కాకుండా ఆరోగ్యం కూడా కలుగుతుంది. అలాగే చందనం వాడుతున్నాం మనం. చందనం వాడటం వల్ల మనకేమంటే ప్రకాశం కలుగుతుంది. శరీర ప్రకాశం, సుగంధభరితమైనటువంటి ఆలోచన మన శరీరం లోపల కూడా శుద్ధి అవుతుంది అన్నమాట గంధం వాడటం వల్ల. ఇక పునుగు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒంటి వేళ్ళు, పునుగు ఇవన్నీ కూడా ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు మంగళప్రదమైనటువంటివి. అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి అష్టావరణాలన్నీ 8 రకాలైన ఆలోచనలన్నీ కూడా అనుగ్రహాలు కలుగుతాయి అనమాట. అందువల్లనే సుగంధ ద్రవ్యాలను కూడా ఇందులో వాడుతున్నాం. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నాం. ఎవరి వాళ్ళు అక్కడ ఉంది చక్కగా ఈ సుగంధ ద్రవ్యాలు అభిషేకం జరిగిన తర్వాత అందరూ లేకోకుండా అనుకోండి. ఈ పైన జంటలు ఉంటేనేమో లేకోకుండా కూర్చోండి, మగవాళ్ళ తల మీద లేకోకుండా కూర్చోండి, కూర్చోండి కాదు అమ్మ వాళ్ళకి ఆడవాళ్ళకి నీళ్ళు వచ్చి నన్ను ఇదిగోండి నేను వచ్చాము.